ఏదో ఈ వీరులు మన ఇది కార్గిల్ యుద్ధం జరిగింది, అనేక మంది శత్రు దేశం వాళ్ళు వచ్చి మన ఇది చేసేసారు ఇవి కానీ, లేదా అత్యంత సాధుజీవిగా చెప్పబడేటటువంటి గోపు దానికి ప్రమాదం తలపెడుతున్నారు అనేటటువంటి వార్తలు మనం బాగా వింటున్నాం కదా. ఇటువంటి వార్తలు మా చెవుల్లోకి రాకూడదు. మా చెవుల్లో కుదరలేదు, ఆ భాగ్యం పట్టలేదు. నేను అప్పుడు ఏం చేశానంటే కండిషన్, మావయ్య నువ్వు వస్తేనే ఇక్కడ చేయను, లేకపోతే లేదంటే వస్తాను లేదా అన్నట్టు అని చేత. ఇంకేదంటే ఎందుకు ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా పిలవాలి అంటే, వీళ్ళ పరంపర అండి చాలా గొప్ప పరంపర. వీళ్ళ తాతలు ముత్తాతలు అందరూ దీంట్లో స్నానం చేశారు. అంతే మామూలుగా చూసారా జలాశయంలో క్రీడాడినట్టుగానే అలాగే శ్రౌతం అంటే వాళ్ళకి చాలాగా ఈ ప్రయోగం అంతా టక్క 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 నోట్లోంచి వెళ్ళిపోతుంది. అంచేత అటువంటి కావాలని కోరుకున్నాను. ఈ యాగంలో 4 ఆహితాగ్రులు అంటే కౌంటరీకాంతం క్రతువులు చేసినటువంటి వాళ్ళు మా భాగ్యవశం చేత పూర్తిగా మాకు ఇచ్చడం ఇచ్చారు. ఈయన ఆహితాగ్రి, ఆయన ఆహితాగ్రి, ఇంకో అక్కడ ఆహితాగ్రి ఉన్నారు. ఇంకేది ఇటువంటి మహానుభావులందరినీ సంపాదించుకున్నాం. అలా సంపాదించడం కాదు, అసలు వాళ్ళని చూస్తేనే కొన్ని జన్మలు పాపాలు నశించిపోతాయి, అగ్నిలో దాహమైన. అయ్యో మా భావన అది వాస్తవం అండి. మీ భావన కాదు, సత్యం అదేనండి. గులుసులేని యజ్ఞం అదేంటండి, అది పెద్ద ఇది ఉంది. గులుసులేని యజ్ఞం, గొలుసులేని వంట అంటూ ఉంటారు. ఏదో పూర్వజన్మ వాసన మాకు తప్ప. ఇది లోకక్షేమానికి కారణం ఏ విధంగా అవుతుంది అనేది చాలామందికి సందేహం ఉంది. ఏంటంటే చేసి యజమాని ఒక ఆయన 20 మంది వీళ్ళు ఉంటే లోకానికి అంతటికీ ఉపకారం ఎలా జరుగుతుంది? ఏం చేద్దంటే ప్రతి శ్రౌతయాగము కూడా, శ్రౌతయాగం ఎక్కడ మనం అభిషేకం చేసినా కానీ మన ఒక్కరికే ఫలం కాదండి, మొత్తం విశ్వవ్యాప్తంగా ఫలం పెడుతుంది. అంటే దానికి ఉదాహరణగా ఇప్పుడే హోమం చేసి వచ్చాం, అద్భుతమైంది. దాన్ని ఏమంటారంటే ఉపసద్ధోమము అని పిలుస్తారు. ఆ పేరు రావడానికి కారణం తర్వాత చూద్దామండి. దాంట్లోనండి యజమాని 3 రకాల మంత్రములతోటి అధ్వర్యుడు హోమం చేస్తాడు, అది యజమాని కూడా పఠిస్తాడు. దాంట్లో మాకు ఈ లోకం నుండి ఉగ్రవాక్కులు ద్వేషవాక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా నశించాలి అని కోరుతాడు. ఏమిటి అసలు అవి ఉగ్రవాక్కులు అంటే ఏమిటి, ద్వేషవాక్కులు అంటే ఏమిటంటే ఉగ్రం అసనయా పిపాసి హవా ఉగ్రం వచ ఉందండి. లోకంలో అనేక మంది ఆహారం లేదు, మాకు తిండి లేదు, తాగడానికి నీరు లేదు అని బాధపడి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అటువంటి బాధని ఎప్పటికీ పొందకూడదు అని అంటే జల సమృద్ధి, అన్న సమృద్ధి పరిపూర్ణంగా లోకానికి కలగాలి, నాకు నా కుటుంబానికి మాత్రమే కాదు లోకానికి అంతటికీ కలగాలి అనేటటువంటి అభిప్రాయంతో ఈ చేస్తున్నాడు. అంచేత ఇప్పుడు వారి జడ్జిగా ఉన్నారనుకోండి, తీర్పు చెప్పే అధికారం వారికి ఉంటుంది కానీ నాకెందుకు ఉంటుంది? ఏంటంటే ఆ అధికారం ఆయనకే ఉంది, ఆయన విద్య కారణం కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగే ఎవరైతే ఈ యాగంలో యజమానిగా కూర్చోవడానికి అర్హుడైతే ఉన్నాడో అతనే చేస్తాడు. కానీ ఆయన ఇచ్చిన తీర్పు మొత్తం లోకవ్యాప్తంగా వెళ్ళినట్టుగానే ఆ యజమాని చేసినటువంటి ఈ హోమం వల్ల లోకానికి అంతటికీ శాంతి కలుగుతుంది. ఇదేనండి లౌకికమైన ఉదాహరణ. పోవాలి ప్రజలందరూ సుఖంగా జీవించడానికి అన్నము జలము ఏదైతే కావాలో అంటే ఉపలక్షణము అంటారండి. ఎవరు అన్నం ఒకటే బతుకుంటే బతకడం కుదరదు, నీరు ఒకటి ఉన్నా బతకడం కుదరదు. వీటన్నింటితోటి కూడి మనం జీవించడానికి, సుఖంగా జీవించడానికి ఏ వస్తువులు అవసరమో అవన్నీ కూడా మనకి సమృద్ధిగా లభించాలి అనేటటువంటి అర్థం ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే ఈ యజ్ఞములన్నీ కూడా కళ్యాణ హేతువులు, మంగళప్రదములు. ఎవరికి? సమస్త లోకానికి. లేకపోతేనండి ఓ చోట అంటాడు దేవతలకి ఆహారం, దేవతలందరూ ఎక్కడ ఉంటారంటారు? స్వర్గలోకంలో ఉంటారంటారు. స్వర్గలోకం భోగాన్ని అనుభవించే స్థానం తప్పితే భోగాన్ని ఉత్పత్తి చేసే స్థానం కాదండి. అక్కడ మనం వంట వండుకోలేము, ఏమండి ఓ బావి తవ్వుకుని లేకపోతే దాంట్లో నీరు తాగలేము. ఏం చేద్దంటే అక్కడ అటువంటి సౌకర్యం లేదు. వాళ్ళకి కనీసం అన్నం వండుకోవడానికి కూడా అవకాశం లేదు. మరి దేవతలకు భోజనం ఎలా పెడుతుంది ఆహారం? అంటే ఇక్కడ మనం ఏవైతే ఆహుతి రూపంలో ఇస్తున్నామో అగ్నిహోత్రుడి ద్వారా, ఈ అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే ఆ ఆహుతులన్నింటినీ తీసుకెళ్ళి ఇంద్రాయుస్వాహ అంటే ఇంద్రుడికి ఇస్తాడు, సూర్యాయుస్వాహ అంటే సూర్యుడికి ఇస్తాడు. ఇలాగా ఎవరి పేరు మీద అయితే మనం హోమం చేసి ఇది ఆ దేవతకు సిద్ధించాలి అని అనుకుంటున్నాము, ఆ దేవతకి పట్టుకెళ్ళి ఇస్తాడన్నమాట. అంచేతనే తస్మాదిత ప్రధానం దేవా ఉపజీవంతి. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో భూలోకంలో వాటి వల్ల దేవతలు జీవిస్తున్నారు స్వర్గలోకంలో అని అలా ఊరుకోలేదండి. తస్మాదముత ప్రధానం మనుష్య ఉపజీవంతి. ఈ లోకంలో ఉండే మనుషులందరూ ఎలా బతుకుతున్నారు? మనం ఆవిర్భాగాలు ఇవ్వడం వల్ల సంతోషించినటువంటి దేవతలు మనకి చక్కటి వృష్టిని ప్రసాదిస్తున్నారు. దానివల్ల మనకి పంటలు పండుతున్నాయి,
తద్వారా మనం భోజనం చేస్తున్నాం, అన్న సమృద్ధి కలుగుతుంది, మనం జీవిస్తున్నాం. అంచేత పరస్పరం భావయంత శ్రేయస్పరం అవాప్స్యత అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా దేవతలకి మనుష్యుల అవసరం ఉంది, మనుష్యులకి దేవతల అవసరం ఉంది. ఈ విధంగా దేవతలకి మనుషులకి పరస్పరమైనటువంటి ఆకాంక్ష అంటామంటే వీళ్ళు వాళ్ళకి కావాలి, వాళ్ళు వీళ్ళకి కావాలి. ఈ బంధం ఉన్నంతకాలం ప్రపంచానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. దేవతానుగ్రహం మనుషులకు మనుషులు అయ్యా అంచేత అటువంటి మహాకృతువు దీన్ని దర్శించడం చేతనే సమస్త పుణ్యాలు కలుగుతాయి అని మన వేదం చెబుతోంది. కనుక అటువంటి పుణ్యం మీకు అందరికీ మీతో పాటు లోకానికి అందరికీ కూడా కలగాలి అనేదే మా ఆకాంక్ష. ఆ ఆకాంక్షను ఖచ్చితంగా భగవంతుడు నెరవేరుస్తాడు అని విశ్వాసం కూడా. అదే స్వస్తి. ఇలా ప్రదక్షిణ బ్రహ్మగారు